చిన్నప్పుడు మా అమ్మ మా అమ్మతోటి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా అమ్మ కోసం ఎంతైనా. కానీ ఎందుకు మంచి రోజులు ఎక్కువ కాలం ఉండవన్నట్టు నా జీవితంలో మా అమ్మ 8 ఏళ్ల వయసు అప్పుడే వెళ్ళిపోయింది. ఏం చేయలేని పరిస్థితి, చిన్న వయసు కదా. అప్పటి నుంచి నేను ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని కష్టాలు పడ్డానో అంతా భగవంతుడికి ఎరక. ఇంకో 2 సంవత్సరాల తర్వాత మా నాన్న కూడా చనిపోయాడు. అప్పటి నుంచి నేను నా జీవితం అంతా తలకిందలైపోయింది. చదువు బంద్ చేసిన. ఏంటి వీడియో చేస్తుంటే ఏంది అడగమించట్లేదా? అలా మరిన్ని మంచి అద్భుతమైన మాటలే మనం వింటున్నాం. నేను మా అమ్మ నుంచి ఏం నేర్చుకున్నానంటే, గౌరవంగా మాట్లాడాలి, అందరితోటి గౌరవంగా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి. మా నాన్న నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఎంతటి కష్టాన్నైనా భరించుకోవాలి, ఎంత బాధనైనా ఓర్చుకుంటే ఖచ్చితంగా మనకంటూ ఒక జీవితం అనేది ఏర్పడుతుందని మా నాన్న నాకు చిన్నప్పుడు చెప్పాడు. నాకు ఇప్పటికి కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. అయినా కానీ ఎప్పటికీ నేను బాధపడలేదు. ఎంత కష్టమైనా చేశాను, ఒళ్ళు గుల్లైనా కానీ పట్టుదల మాత్రం వదులుకోలేదు. ఎందుకంటే వాళ్ళు నాకు ఇచ్చిన ధైర్యం అది. జీవితంలో ఓడిపోయినా, ఎన్నోసార్లు ఓడిపోయినా, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఎన్నోసార్లు ఓడిపోయినా కానీ ఎప్పుడో ఒక్కసారన్నా గెలవకపోతానా అని ఒక ధైర్యం. ఇప్పుడు ఒకసారి గెలుపన రాదా, సరే పోనీ దాని దగ్గరికన్నా వెళ్తా కదా అన్న నమ్మకం. నేను గెలుస్తానో ఓడిపోతానో అన్నది పక్కన పెడితే, మనకి వద్దు బంద్ చేసే వద్దు, అవన్నీ ఫ్రెష్గా వస్తుంటాయి. వద్దులే బంద్ చేయి. అలాగే రావిగా అవి ఫిల్టరు, అవి ఆ వాటరు. అలాగే నేను ఇంకా మరిన్ని చాలా చాలా నేర్చుకున్నాను. మంచి వాళ్ళతోటి ఎలా ఉండాలి, చెడ్డ వాళ్ళతోటి ఎలా ఉండాలి, ఏం చేయాలి, అసలు ఏంది నా జీవితం ఏంటి అని ఎన్నోసార్లు నేను అనుకుంటూనే ఉన్నాను, ఆలోచిస్తూనే ఉన్నాను. అన్నీ చేసినా కానీ నువ్వు పంపించుకున్నావుగా, మరి ఎందుకు రాదు? సరే ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఐ టాక్ టు లేటర్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను సొంతంగా రాసిన కొన్ని పాటలు అయితే చాలానే ఉన్నాయి. అవి అలాగే మిగిలిపోయాయి. పాటకి ప్రాణం వస్తుందా అన్నంత అద్భుతంగా ఉంటాయి అన్నమాట. కొన్ని పాటలు వింటుంటే చాలా వినసొంపుగా ఉంటాయి. అలాగే ఈ సృష్టిలోన అద్భుతమైన ఒక కార్యం ఏదన్నా ఉందంటే, ఒక తల్లి తన బిడ్డని మోసి చేతులు పెట్టడం ఒక మంచి అద్భుతం. అలాగే ఈ సృష్టిలోన ఒక చెట్టు, ఒక విత్తనం పెరుగుతుందంటే అది ఒక అద్భుతం. ఈరోజు ఇలా బ్రతికుండి ఒకరి మాటలు ఒకరు వింటున్నాం, ఒకరితోటి ఒకరు మాట్లాడుతున్నాం అంటే అది మహా అద్భుతం. అది ఒక సృష్టి దైవ కార్యం. అలాగే ఈ సృష్టిలోన చాలా అద్భుతమైన మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి. అలాగే భయంకరమైన దృశ్యాలు ఉన్నాయి. అలాగే కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. అలాగే ఇంకా మరిన్ని ఇంకా చాలానే ఉన్నాయన్నమాట. ఈరోజు పాట గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి పాట గురించి ఈరోజు
నేను రాసిన పాటలోన ఒక పదం కలిపితే ఒక పాట అవుతుంది. పదాన్ని కలిపితే ఒక పాట, దానికి ఒక సంగీతం. పదముని కలపగా అంటే మనం ఒక పదాన్ని కలుపుతున్నాం కాబట్టి పదముని కలపగా పూలమాల తోటగా అమ్మలాలి పాటల పాడనవో పాటగా అన్నప్పుడు మన పాట మొదలవుతుందన్నమాట. అందాల పువ్వంటి తెలుగు జాబిల్లే నా ముద్దు మురిపాల పువ్వుల పుబంతే నవ్వితేనే నాగమల్లివే నా గుండెలో నా హల్లుకున్న మల్లె తీగవే ముత్యమంటి వాన చినుకువే నువ్వు తాకగానే ఒళ్ళంతా పులకింతాలే కనుల్లోన కలుబామవే నేను చూసిన చావే అందాల నీ ఎర్రని పెదవుల లేలేత రంగు చూసి గులాబీ చిన్నబోయనే మనసు విరిగాయనే నీ కన్నుల కాటిక చూడగానే మనసు జారిపోయనే ఇలాంటి పాటలు ఎన్నో అద్భుతాలని నేను చాలానే రాశాను, కానీ టైం బాగాలేదు, నా పరిస్థితి బాగలేదు, నేను అక్కడి దాకా వెళ్ళలేకపోయాను. ఇంకో పాట ఏంటంటే నా మనసులో ఉన్న మాటని తెలిపేదెలా నీ అందమే నా గుండెలో దాచానే ఎలా నా గుండె లోతులో అలా ఎలా వచ్చావే ఓ బాలా నా మనసే ఎడారిలా వెతుకుతుంది వెన్నెల నీ పెదవుల పలుకులలో చిరునవ్వే. ఇదొక పాట. ఇంకా ఇంకో పాట ఏదో ఉంది, చూడు. ఇలా మనం చాలా రకాల పాటలు రాసాము. అలాగే మనం దేశభక్తి సాంగ్స్ కూడా రాశాను. దాంట్లో ఒక పాట జై హింద్ జెండా పిలుస్తుందిరా, జై హింద్ జెండా అడుగుతుందిరా, జై హింద్ జెండా నీకు అండరా అన్నా, జెండేరా జగముల జగతై మనసంతా నిండింది, జెండేరా జగముల నేలి స్వతంత్ర భారతమేలింది, జై హింద్ జై హింద్ జై హింద్ జెండా పిలుస్తుందిరా, జై హింద్ అడుగుతుందిరా, జై హింద్ జెండా నీకు అండరా అన్నా. ఇలా పాటలు చాలానే రాశాను. అలాగే మనం ఇంకో పాట కూడా ఉన్నది. ఆ పాట జనగణమని పాడాలా గగనాలే తాకేలా మన భారత నాయకులే జైమంటూ పలికేలా అని రాశాను. ఈ పాటలు మీకు కావాలి అంటే నేను మళ్ళీ వాటిని రీబ్యాక్ చేసి మళ్ళీ రాసి మీకు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మొదటి నుంచి నేను ఒక కాగితం, నేను ఒక చిత్రం. ప్రపంచంలోనే ఈ ప్రపంచం చాలా అద్భుతమైనది, చాలా రకాలుగా చాలా విలువైనది. మన జీవితం అనేది చాలా చాలా విలువైనది. ఉన్న జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఎన్నో వింతలు ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో మాయ మంత్రాలు ఉన్నాయి, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈరోజు మంచిగా ఒక వీడియో చేసుకున్నాం. నా ప్రేక్షక దేవుళ్ళారా, నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎన్నో విధాలుగా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ
మీరు నన్ను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ఇంకా చెప్తా. ప్రస్తుతానికి మనం నేను ఈరోజు మీ అందరికీ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పాయింట్గా వస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనం చెప్పుకోదగ్గ విషయాలు చాలానే ఉన్నాయి. అలాగే మంచి పాట కూడా నాకు పాడడం వచ్చు. నేను ఈరోజు మీకు ఒక మంచి సాంగ్ వినిపిస్తాను. నేను నా సొంతంగా పాడిన పాట అది.